అటువంటి మహిళల్ని దృష్టిలో పెట్టుకొని వారు ఆ తీర్పు నిజంగానే చరిత్రలో నిలిచిపోయేటువంటి తీర్పు. సమాజంలో మహిళలు అంటే ఒక చిన్న చూపు, వాళ్ళు చేస్తున్నటువంటి ఆ శ్రమకు గుర్తింపు లేనటువంటిది. కానీ ఆ గుర్తింపుని నిజంగా ఇవాళ సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి తీర్పు ద్వారా ఒక సంచలన తీర్పుగా నేను భావిస్తున్నాను. అంటే ఆడవాళ్ళంటే ఏదో వంటింటికే పరిమితమయ్యేటువంటి మహిళలు, పిల్లలుగానే ఒక యంత్రంగా, వాళ్ళకు విలువలేనటువంటి సమాజంలో, ఈ సమాజం అంత చిన్న చూపు చూస్తున్నటువంటి తరుణంలో ఇవాళ సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి ఆ తీర్పు నిజంగా యావత్ మహిళలందరూ కూడా సంతోషించదగినటువంటి విషయం. మహిళలందరూ కూడా సంతోషాన్ని వెళ్ళిబుచ్చడం జరుగుతుంది. నిజంగా ఇవాళ నాకు అంటే ఒక అన్న ఇవాళ ప్రొద్దున్నే నేను పేపర్ చూడలేదు, కానీ వినోదన్న ఫోన్ చేసి ఉమక్క మీరు ఇవాళ నిన్న కోర్టు ఒక తీర్పు చెప్పింది మహిళల్ని దృష్టిలో పెట్టుకొని, మహిళలకు సంబంధించి అది చూశారని అంటే అన్న చెప్పిన తర్వాత నేను వెలుగు పత్రిక చూశాను. చూసిన తర్వాత నిజంగా నాకు ఆశ్చర్యం వేసింది. అంటే మహిళలంటే ఒక యంత్రంగా చూసేటువంటి ఈ సమాజంలో ఇప్పటికైనా ఇన్నేళ్ళ కాలం తర్వాత ఇవాళ సుప్రీంకోర్టు తీర్పు ద్వారా మహిళలకి నిజంగా ఒక న్యాయం అనేది జరిగింది, మహిళలకు ఒక గుర్తింపు అనేది వచ్చింది అనేది నేను భావించిన. దాంతో నాకు మా మహిళలు చాలామంది మేము డిస్కషన్ చేసుకున్నప్పుడు నిజంగా వాళ్ళ సమాజంలో మహిళలు చేసేటువంటి పనికి గుర్తింపు లేదు. అదే భర్త పనిచేసి వస్తే భర్త మీద అంటే ఒక గృహిణి భర్త మీద ఆధారపడుతుందని చెప్తుంది సమాజం. కానీ ఇవాళ మహిళ మీదనే ఆ పురుషుడు బయట పనిచేసి వచ్చేటువంటి కుటుంబ సభ్యులందరూ ఆధారపడతారు అనేది ఇవాళ జగమెరిగినటువంటి సత్యం. ఇవాళ నేను చాలా కుటుంబాలను చూశాను. అంటే ఒక స్త్రీ చనిపోతే భర్త ఎక్కువ రోజులు జీవించలేడు. ఎందుకంటే ఆమె మీదనే ఆ ఇంట్లో నిర్వహించేటువంటి వంట కావచ్చు, పిల్లల్ని చూసుకునే పద్ధతి కావచ్చు, పెద్ద మనుషులను చూసుకున్నాడు కావచ్చు, ఇవన్నీ కూడా ఆ స్త్రీ, ఆ గృహిణి, ఆ మహిళనే అవన్నీ ఇంటి పనులన్నీ చూసుకునేటువంటి బాధ్యతలో ఉంటుంది. కానీ అదే పురుషుడు ఇవాళ అవన్నీ కూడా చేయలేని పరిస్థితిలో ఉంటాడు. కాబట్టి చాలా మంది పురుషులే ఆ గృహిణి పైన ఆధారపడేటువంటి పరిస్థితి ఉంటుంది. కాబట్టి ఇవాళ సుప్రీంకోర్టు గుర్తించి ఇవాళ మహిళలు వాళ్ళ శ్రమను, వాళ్ళ పనిని కూడా గుర్తించాలనేటువంటి ఒక తీర్పు చెప్పడం అనేది చాలా గొప్ప విషయంగా నేను భావిస్తున్నాను. నిజంగా మహిళా లోకానికి ఇది ఇప్పటికీ ఒక మంచి గుర్తింపును ఇచ్చేటువంటి తీర్పుగా నేను భావిస్తూ, నిజంగా సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి తీర్పుని నిజంగా మేము చాలా సంతోషిస్తున్నాం. ఒక మహిళల పక్షాన నేను నా సంతోషాన్ని వ్యక్తం చేయడం, దాన్ని స్వాగతిస్తున్నామని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తున్నాను.